కాంగ్రెస్ బీజేపీలతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. కేంద్రంలో సంకీర్ణ సర్కార్ ఏర్పడే అవకాశం ఉందన్నారు కేటీఆర్. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోడీకి, కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ కు మాత్రమే లాభం. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ ప్రజలకు లాభమన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ కోసం కొట్లాడే సత్తా ఒక్క టీఆర్ఎస్ కే ఉందన్నారు. సిరిసిల్లలో జరిగిన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ సభలో పాల్గొన్నారు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల నుంచి 150 మందికి పైగా ఎంపీలు గెలవబోతున్నారన్నారు. టీఆర్ఎస్ 16 సీట్లు సాధిస్తే మిగతా వారందరినీ ఏకం చేసే అవకాశం ఉంటుందన్నారు. ఏమొస్తది టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే అంటే ఈ ఒక్క మాటలోనే చెప్పొచ్చు. కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణలో రాహుల్ గాంధీకి లాభం, బీజేపీ ఎంపీలు గెలిస్తే తెలంగాణలో నరేంద్ర మోడీకి లాభం, టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణలో తెలంగాణ గడ్డకు లాభం, సిరిసిల్లకు లాభం, కరీంనగర్కు లాభం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆగస్టు, సెప్టెంబర్ నాటికి కాళేశ్వరం పూర్తి చేసి గోదావరి నీళ్లు అందిస్తామన్నారు కేటీఆర్. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నిధులు రావాలంటే అన్ని ఎంపీ స్థానాలు టీఆర్ఎస్ గెలవాలన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధాని మోడీ పట్టించుకోలేదని విమర్శించారు. అలాంటి వాళ్లకు ఓటెందుకేయాలని ప్రశ్నించారు కేటీఆర్. రేపు 16 మంది గులాబీ సైనికులు, కేసీఆర్ సైనికులు పార్లమెంటులో ఉంటే తప్పకుండా అవసరమైతే పేగులు దిగేదాకా తెలంగాణ కోసం కొట్లాడే సత్తా ఒక్క టీఆర్ఎస్ వాళ్ళకు ఉంటుంది తప్ప కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు వాళ్ళకి ఆ సత్తా గాని ఆ ధైర్యం గాని ఉండదు. ఇవాళ కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడుతూ ఉన్నారు, కేసీఆర్ కు 16 ఎంపీలు వస్తే ఆయన ప్రధానమంత్రి అవుతాడా, ఆయనతో ఏమైతుంది అని మాట్లాడుతున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మా నాయకుడు మునగాడు 2 ఎంపీలతో తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు 16 మందిని అప్పచెప్తే ఏమైనా చేయగలిగే దమ్ము, ధైర్యం ఆయనకున్నదనే మాట ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు కేటీఆర్. కేంద్రంతో పాటు మిగతా రాష్ట్రాలు మన పథకాలను కాపీ కొట్టాయన్నారు. దేశంలోనే నెంబర్ 1 సీఎంగా కేసీఆర్ గుర్తింపు పొందారన్నారు. ఇంకా సాధించాల్సింది చాలా ఉందన్నారు కేటీఆర్.